నమస్తే, వెల్కమ్ టు True9 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీకి చెందిన రేగులపాలెం, కుండిపుకోట, గడ్డిబంధ, చింతలపాలెం, తముటు, కుడియా, కోరనిగరువు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. మాకు హైడ్రో పవర్ ప్రాజెక్టు వద్దు, మా భూములను మేము దున్నుకుని పంట పండించుకుని ప్రశాంతంగా బ్రతుకుతూ ఉన్నాము. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు కట్టడం వల్ల మా గ్రామాలు, మా భూములు మేము నీటిములగే పరిస్థితి అని నిరసన వ్యక్తం చేశారు. వారికి మద్దతుగా సిపిఎం రాష్ట్ర కార్యకర్త డి వెంకన్న, అనంతగిరి మండల జెడ్పీటీసీ డి గంగరాజు, గిరిజన సంఘం మండల అధ్యక్షులు నాగులు, పెదకోట పంచాయతీ ఎంపీటీసీ ఎస్ శ్రావణి, పీసా కమిటీ ప్రెసిడెంట్ ఆనందు మరియు గిరిజన గ్రామ ప్రజలు అందరూ కలిసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. మన మీడియా సోదరులకందరికీ మరి ముఖ్యంగా మన కోసం ఇంత కష్టపడి ఎక్కడి నుంచో మనకి మీడియా ఇక్కడ కవర్ చేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రజానికానికి తెలియజేయండి ఏంటంటే, మనకి ఈరోజు ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం మొన్న పోయిన మంగళవారము తీర్మానం చేసింది. 1000 నుంచి 1800 మెగావాట్లకి పెంచాలనేసి తీర్మానం అక్కడ ఆమోదం ఇచ్చింది. కాబట్టి దీనికి మన ప్రజలందరూ కూడా ఎలక్ట్గా ఉండి, ఏ ప్రభుత్వం నాయకులు వచ్చినా, ఇక్కడ పార్టీ అధ్యక్షులు వచ్చినా, అలాగే హైడ్రో పవర్కి సంబంధించిన సర్వేర్లు కానీ, దానికి కావాల్సిన డిఎంలు కానీ, ఇంజనీర్లు కానీ ఎవరు వచ్చినా సరే తరిమి కొట్టాల్సిందిగా మీ ప్రజలందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్య ఉద్దేశం, ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది. గత 2 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాము. ఈరోజు టీడీపీ నాయకులు అన్నారు, పార్టీ నాయకులు అన్నారు, తర్వాత మన వైసీపీ నాయకులు అన్నారు. నాయకులంతా ప్రజలు ఓట్ల కోసమే వస్తున్నారు తప్ప సమస్యలు పరిష్కరించడానికి ఇక్కడ జనాల దగ్గరకు వచ్చేసి వాళ్ళ కష్టాలని వాళ్ళకి జనాలకి మేలు చేద్దామన్న ఉద్దేశంతో అయితే ఎవరు రాలేదు. ఈరోజు సమస్య మాకు వచ్చిందంతప్పటికల్లా ఒక్క నాయకుడు కూడా బయటికి కనిపించి రాలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా ఆలోచించవలసింది మన సిపిఎం పార్టీ ఉంది. వాళ్ళని మన నాయకులు అనంతగిరి మండలం నాగులు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మన పెద్దలందరూ చెప్పారు, వాస్తవంగా ఈ సమస్య దాదాపు గత 3 సంవత్సరాల నుంచి నలుగుతుంది. జెండలు వేరైనా, పార్టీ వేరైనా, విధానాలు, చట్టాలు, హక్కులు ఒకే రకంగా చేసుకునే ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే కమిటీకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అలాగే ఈ టీడీపీ గవర్నమెంట్ కూడా మళ్ళీ జీవో నెంబర్ మార్చి మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ ఇక్కడ క్లెయిమ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా ఈ ప్రజలు, ఈ ప్రాంతం ప్రజలు ఖచ్చితంగా ఖచ్చితంగా పోరాటం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే మనం చూసాం, గత 2004 నుంచి 2009 దాకా అరకువేలి, అనంతగిరి, చింతపల్లి, జీకవేది మండలాల్లో పెద్ద పోరాటం చేస్తాం. లేకపోవడం ప్రాజెక్ట్ పనులు తీయాలని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది, కానీ గట్టిగా అడ్డుకున్నాం. అతని హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి. జీవో నెంబర్ 51 రద్దు చేయాలి.
చేయాలి. హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు కల్పించాలి. క్యాబినెట్ ఆమోదం రద్దు చేయాలి. క్యాబినెట్ ఆమోదం రద్దు చేయాలి. క్యాబినెట్ ఆమోదం రద్దు చేయాలి. జీవో నెంబర్ 51 రద్దు చేయాలి. జీవో నెంబర్ 51 రద్దు చేయాలి. ఆడు పీక తెంపాలి. ఈరోజు దుడ్డు కర్రలు సాంప్రదాయంగా ఆయుధాలు పట్టుకొని మనం తిరుగుబాటు చేయడమే. ప్రభుత్వం నువ్వు ఇచ్చినటువంటి జీవోకి విలువ లేదు కాబట్టి దీన్ని ఇక్కడే కాల్చేస్తారని చెప్పేసి మనం కాల్చేద్దాం ఆ జీవోని. కాబట్టి ఈ జీవో కాల్చడానికి ఇక్కడ అందరికీ రండి. గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోని ఇక్కడే మనం నిప్పెట్టించి ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా గిరిజనుల మనోభావాలకి 170 అటవీ హక్కుల చట్టం, పేసా చట్టం, గ్రామ సభకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో దీన్ని మేము తగలబెడతామని చెప్పేసి ఇక్కడ తగలబెడతాం. కాబట్టి అందరూ ఒక 5 నిమిషాలు సహకరిస్తే వెళ్ళిపోతారు. కానీ ప్రక్రియ అంటే పడుకొని తర్వాత రకరకాల మార్పులు వస్తాయి. ఆ మార్పులన్నిటికీ తట్టుకొని ఈరోజు ముందుకు వెళ్ళడమే పోరాటం. కాబట్టి గత ప్రభుత్వంలో నుండి 5 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు గట్టెక్కేమో, మళ్ళీ ఈ సంవత్సరం సంవత్సరం అయింది కొత్త ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వం మళ్ళీ ఏకపక్షంగా అనుమతులే జారీ చేసింది. కాబట్టి మీకు ఇందాక మేము మాట్లాడిన వాళ్ళకి అర్థం కావాలా, 5వ షెడ్యూల్ అనేది మన రాజ్యాంగంలో మొత్తం 13 షెడ్యూల్ ఉన్నాయి. ఆ 13 షెడ్యూల్లో మనకు 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ గిరిజనుల కోసమే రాశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ 5వ షెడ్యూల్ ప్రాంతంలో కొన్ని అధికారాలు అనుమతులు ఉండాలని మన కోసం కేటాయించారు 5వ షెడ్యూల్. అందులోనే 1/70 చట్టం అంటున్నారు కదా, 1/70 చట్టం కూడా ఆ పరిధిలో ఉంది. కాబట్టి 5వ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనులకే ఉండడానికి కానీ బతకడానికి కానీ ఇది అధికారం ఉండాలా, అధికారాలు ఇక్కడ కేటాయించబడాలనేది ఈరోజు రాజ్యాంగం చెప్తుంది. ఆ పరిధి 1/70 చట్టం. ఈ పరిధిలోనే ఇప్పుడు సమత జడ్జిమెంట్ 97లో బిర్లా కంపెనీకి జడ్జిమెంట్ ఇస్తే బిర్లా కంపెనీ వాడు వెనక్కి పోయాడు. దానికి ఏంటంటే మనకు ఒక చట్టం ఉంది. ఈరోజు ప్రభుత్వం కూడా ఒక గిరిజనేతర అంటే మన గిరిజనుడు కానివాడు, కింద మైదాన ప్రాంతం వాడు, ఆ గిరిజనేతరుడికి ఇక్కడ హక్కు లేదు. కాబట్టి నువ్వు వెళ్ళిపో. ఈవెన్ గవర్నమెంట్ ప్రభుత్వం కూడా గిరిజనేతరుడే. ఇక్కడ గిరిజనుల అనుమతి లేకుండా ఇక్కడ కంపెనీ పెట్టడం కానీ ఇక్కడ పారిశ్రామికవేత్తలు అంటే పారిశ్రామికలు ఇక్కడ 1/70 చట్టం పరిధిలో పీస్ అంటారు. అంటే పంచాయతీ ఎక్స్టెన్స్ యాక్ట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే విస్తరణ అధికారి చట్టం అది. అంటే ఈ చట్ట పరిధిలో పీసాలు మొన్న అన్నారు కదా, మీరు అందరు ఓట్లు వేశారు. ఇక్కడ నుండి మా సింహాచలం అలాగే మన అడిగే కదా ఇక్కడ దేముడు ఆ దేముడు మన సప్పి దేముడు 2 పుల్లలు పెట్టి జీవో నెంబర్ 51 రద్దు. దగ్గర అయిపోయింది. వెనకరా దూరం వెళ్తేండి అందరు జనాలు కవర్ అయ్యేటట్టు. అదాని హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి. 51 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 రద్దు చేయాలి.